ఎందుకు నడవగలుగుతాను? ఎందుకు నడవలేదు? అమ్మా అయ్యో ఏమైందిరా కొడక కింద పడ్డావా? అయ్యో ఏమైందిరా నీకు? ఏమైందిరా? కింద ఎందుకు పడ్డావురా నువ్వు? ఇంకా కూసా, ఇంకా కూసా. ఆ దేవుడు నా కాలు ఎందుకు ఎత్తిచ్చిందా అమ్మ? దెబ్బ తాకిందారా? నేను కూడా అందరిలో కింద నడవలేకపోతాను. ఏం చేస్తావు మరి నువ్వు? లేదే అమ్మా, నాకు కూడా అందరి లెక్క నడవాలన్నది, అందరి లెక్క ఉరకాలన్నది. ఎందుకు కొరక గట్ల ఎందుకు కొట్టుకుంటున్నావురా కాలు? ఎవరేమన్నా అన్నారా నాతో చెప్పు. నువ్వు ఎవరేమన్నా అన్నారా నిన్ను? ఏడవకురా బాంచరా, ఏడవకురా. దేవుడు ఎందుకు నాకు ఈ కాలు ఇట్లా ఇచ్చిన? నేను తప్పు చేసింది అమ్మా. ఏం తప్పు చేయలేదు కానీ నువ్వు ఊకో. లేదే అమ్మా, నేను అందరి లెక్క నడవాలి. అట్లేరా అట్లేరా కొడక, నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నేను ఏ తప్పు చేస్తున్నా? దేవుడు నాకు ఈ కాలు ఇట్లా ఇచ్చింది. ఏడవకు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా జానకి? నా మీద కోపం మీ బావ మీద ఎందుకు చూపిస్తున్నావు? నీ మీద కోపం మా బావ మీద చూపించడం కాదు, ఊరికే ఫోన్ చేసి కలుద్దాం కలుద్దాం అంటే నేనేం చేయాలి? ఇంకో నీకు కలవడం ఇష్టం లేకపోతే నీకు కుదరట్లేదు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలి, అంతేగాని నువ్వు నడవలేవు తోడు లేకుండా బయటికి రాలేవు అంటే ఆయన ఎంత బాధపడతాడు? నేను ఏదో తప్పు మాట్లాడినట్టు నువ్వు నన్ను అంటావేంది? సరే నువ్వే చెప్పు, ఎవరైనా తోడు లేకుంటే మా బావ బయటికి రాగలుగుతాడా? అవును, అతను నడవలేడు రాలేడు అని చెప్పి అందరికీ తెలుసు. ఇంకో ఇది ఎక్కి పైకి రావాలన్నా కూడా ఆయనకు ఒక తోడు కావాలి. ఈ విషయం నీకు తెలుసు కూడా, ఆయన అన్ని మాటలు ఎలా అంటున్నావు? ఇట్లాంటి నీతులు నువ్వు బాగానే చెప్తావు గానీ ఒక అమ్మాయి మనసు మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవు కదా. ఇగో నేను ఒకటి మాట్లాడి నువ్వు ఒకటి మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయకు. ఆయన నేను కలుద్దామని చెప్పినప్పుడు కుదిరితే నువ్వు వెళ్ళి కలవాలి, లేకపోతే నువ్వని చెప్పాలి పద్ధతిగా, అంతేగాని మీ అమ్మ లేకుండా నువ్వు బయటికి రాలేవు అని చెప్పేసి ఆయన బాధపడేటట్లు మాట్లాడదు. మా బావ బాధ గురించి బాగానే ఆలోచిస్తున్నావు కానీ మరి నన్ను ఎన్నో మాటలు అనుకుంటే ఎంతో హర్ట్ చేస్తున్నావు. మరి నా బాధ గురించి నీకు అవసరం లేదా? నేనైతే నిన్ను లేనిపోని మాటలని బాధ పెట్టట్లేదు కదా. నువ్వైతే నా ముందే మీ బావని అన్ని మాటలని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఛీ, అసలు మా బావ అనేటోడు లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండేటివి కాదు. అయిన వల్ల నాకు ఇంట్లో ప్రాబ్లం, ఆ వంకతోనే నీతో ప్రాబ్లం. ఇగో పిల్ల అనేది నీ ఇష్టంతోనో నా ఇష్టంతోనో జరిగేది కాదు. అటు మీ ఫ్యామిలీ ఇటు మా ఫ్యామిలీ రెండు ఇష్టపడి ఒప్పుకుంటేనే పిల్ల అనేది జరుగుతుంది. మీ బావతో అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఫస్ట్ మీ బావకు ఫోన్ చేసి సారీ చెప్పు. సారీ చెప్పాలా? నేను ఏం తప్పు చేసినాను సారీ చెప్పాలి మా బావకి? చూసినావా, ఇంతసేపు నువ్వు చెప్పి నీకే కరెక్ట్ అనిపిస్తుంది. ఛా, అసలు నీకు నాకు సెట్టే కాదు. రాఘవా, రాఘవా.